కూకట్పల్లి గడ్డపై ఎవరి జెండా ఎగరనుంది? కూకట్పల్లి ఫలితం ఏపీ రాజకీయాలపై పడనుందా? ఇక్కడ గెలిచే పార్టీ ప్రభావం ఏపీ పార్టీలపై ఎంత మేరకు ప్రభావం చూపనుంది? మినీ ఏపీగా పేరు పొందిన కూకట్పల్లి నియోజకవర్గంలో ఈసారి ఓటర్లు ఎటువైపు నిలవనున్నారు? సెటిలర్స్ ఓట్లు ఎవరి కొంప ముంచనున్నాయి? హోరాహోరీ పోటీ నేపథ్యంలో కూకట్పల్లి రాజకీయాలపై ప్రైమ్9 ప్రత్యేక కథనం. గ్రేటర్ హైదరాబాద్ ఒక విశ్వ నగరం. దశాబ్దాలుగా దేశ నలుమూలల నుంచే కాకుండా ప్రపంచ నలుదిక్కుల నుంచి వలస వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. భాషా ప్రయోక్త రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఆంధ్ర ప్రాంతం నుంచి వలసలు ఎక్కువయ్యాయి. ఈ వలసలు ఎక్కువగా నాటి శివారు ప్రాంతం నేడు ఎన్నో కార్యకలాపాలకు కేంద్ర బిందువైన కూకట్పల్లి ప్రాంతంలో స్థిరపడ్డారు. దీంతో కూకట్పల్లి ప్రాంతం మినీ ఏపీగా పేరు పొందింది. గ్రేటర్ హైదరాబాద్ నలువైపులా ఆంధ్ర సెటిలర్స్ స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. కానీ కూకట్పల్లి ప్రాంతంలో మాత్రం ఎక్కువగా ఆంధ్ర ప్రాంతం వారు నివసిస్తున్నారు. మొదట్లో ఉద్యోగ నిమిత్తం భాగ్యనగరానికి వచ్చేవారు. తర్వాత వ్యాపార కార్యక్రమాలకి, తదనంతరం విద్యా అవకాశాలకు హైదరాబాద్ రావడం ఎక్కువైంది. కాలక్రమేణా చేతి వృత్తుల కోసం సైతం హైదరాబాద్ బాట పట్టారు. అయితే ఎన్నికల వేళ ప్రతిసారి కూకట్పల్లి హాట్ టాపిక్ అవుతోంది. 2004 వరకు ఇది ఖైరతాబాద్ నియోజకవర్గంలో భాగంగా ఉండేది. 2009 ఎన్నికల నుంచి నియోజకవర్గాల పునర్విభజనతో కూకట్పల్లి ప్రత్యేక నియోజకవర్గంగా మారింది. నాటి నుంచి ఆంధ్ర సెటిలర్స్ ప్రభావం గెలుపోటములపై పడుతోంది. విద్య, ఉద్యోగ పరంగానే కాకుండా చిరు వ్యాపారుల నుంచి పెద్ద పెద్ద సినీ మాల్స్ దాకా ఈ నియోజకవర్గం పేరుగాంచింది. రెండు 2009లో మొదటిసారిగా లోక్సత్తా పార్టీ తరపున ఆ పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ విజయం సాధించారు. నాడు తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా టీఆర్ఎస్కు కేటాయించింది. ఆ ఎన్నికల్లో నూతనంగా స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి 35,000కు పైగా ఓట్లు వచ్చాయి. 2014లో రాష్ట్రం విడిపోవడంతో రాజకీయ సమీకరణాలు మారాయి. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాధవరం కృష్ణారావు గెలుపొందారు. తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో కృష్ణారావు టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లారు. 2018 ముందస్తు ఎన్నికల్లో గులాబీ పార్టీ తరపున పోటీ చేసి తెలుగుదేశం అభ్యర్థి నందమూరి సుహాసినిపై విజయం సాధించి సంచలనం సృష్టించారు. తాజాగా నేటి బీఆర్ఎస్ పార్టీ నుంచి మాధవరం కృష్ణారావు బరిలో ఉన్నారు. ఈ క్రమంలో తాజా ఎన్నికలు కూకట్పల్లి నియోజకవర్గంలో రసవత్తరంగా మారాయి. అయితే ప్రస్తుత రాజకీయాల్లో ఏపీ, తెలంగాణల మధ్య అనేక లింకులు ఉన్నాయి. కేసీఆర్, జగన్ సపోర్టర్ అని, రేవంత్ రెడ్డి చంద్రబాబుకు శిష్యుడు కాబట్టి ఆయనకు అనుకూలంగా ఉంటారని అనేక విశ్లేషణలు రాజకీయ వర్గాల్లో చర్చకు వస్తున్న సంగతి తెలిసిందే. అదే బీజేపీ బలపరిచిన జనసేన అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గెలిస్తే ఆ ప్రభావం ఏపీలో జనసేన, టీడీపీ పొత్తులపై ఉంటుందని అంటున్నారు. మొత్తంగా కూకట్పల్లి ఫలితాల ప్రభావం ఆంధ్ర రాజకీయాలపై పడనున్నాయని రాజకీయ విశ్లేషణలు చెబుతుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. తెలుగుదేశం సానుభూతి పరులు ఎక్కువగా ఉండే కూకట్పల్లి నియోజకవర్గంలో ఈసారి తెలుగుదేశం ఎన్నికలకు దూరంగా ఉండడంతో పోటీ రసకందాయంలో పడింది. ఈ క్రమంలో జనసేన పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తుండడం మరో ఆసక్తికరమైన అంశంగా మారింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కమ్మ సామాజిక వర్గానికి చెందిన బండి రమేష్కి టికెట్ కేటాయించింది. జనసేన పార్టీ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యాపారవేత్త ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్కి టికెట్ కేటాయించింది. ఆంధ్రాలో జనసేన, టీడీపీ పార్టీలు పొత్తులో ఉండడంతో కూకట్పల్లిలోని టీడీపీ సానుభూతి పరుల ఓట్లు ఎటువైపు పడతాయో అనే చర్చ నడుస్తోంది. ఒకవేళ టీడీపీ అభిమానులు ఏపీలోని పొత్తుల దృష్ట్యా తెలంగాణలో జనసేన అభ్యర్థికి ఓటు వేస్తే జనసేన అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ తప్పక విజయం సాధిస్తాడని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ కమ్మ సామాజిక వర్గానికి చెందిన బండి రమేష్కు టికెట్ కేటాయించిన క్రమంలో ఒకవేళ తెలుగుదేశం సానుభూతి పరులు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంటున్నారు. ఆ రెండింటిలో ఏది జరిగినా రాబోయే ఆంధ్ర ఎన్నికల్లో జనసేన టీడీపీ కూటమికి కలిసి వచ్చే అంశంగా చెబుతున్నారు. జనసేన అభ్యర్థి గెలిచినా లేదంటే టీడీపీ సపోర్ట్ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినా ఏపీలో జనసేన టీడీపీ కూటమికి పాజిటివ్ వైబ్రేషన్స్ ఖాయమని అంటున్నారు. మరోవైపు కూకట్పల్లిలో బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచినట్లయితే ఆంధ్రాలో జగన్కి మంచి అవకాశంగా మారుతుందనేది రాజకీయ విశ్లేషకుల మాట. జగన్ కేసీఆర్ల మధ్య సన్నిహిత సంబంధాలుండడమే దీనికి కారణం. బీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు కూడా సెటిలర్స్తో మంచి సంబంధాలున్నాయి. గత ఎన్నికల్లో ఆయనకు నందమూరి కుటుంబ సభ్యురాలైన హరికృష్ణ కుమార్తె సుహాసినిని సైతం ఓడించిన చరిత్ర ఉంది. కూకట్పల్లి బరిలో ఉన్న ముమారెడ్డి ప్రేమ్ కుమార్, బండి రమేష్, మాధవరం కృష్ణారావు ముగ్గురే ఎవరికి ఎవరూ తీసిపోనివారు. ఆర్థికంగా అంగబలం పరంగా ముగ్గురూ బలంగా ఉన్నవారు. వారి ప్రచారాలకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. ఈ ముగ్గురి గెలుపు ఏపీ రాజకీయాల్లో తీవ్ర ప్రభావం చూపనుండడంతో ఇక్కడ జెండా ఎగురవేసేది ఎవరు అన్న ఉత్కంఠ రెండు తెలుగు రాష్ట్రాల్లో నెలకొంది. జనసేన టీడీపీలు వైసీపీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. అందుకు కారణం లేకపోలేదు. చంద్రబాబుకు జైలుకు పంపడం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ను పలుమార్లు ఇబ్బంది పెట్టడం లాంటి పరిణామాలతో వైసీపీపై ఆ రెండు పార్టీలు పీకల దాకా కోపంతో ఉన్నాయి. ఇరు పార్టీల అధినేతలను వైసీపీ పార్టీ తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోయడం, వ్యక్తిగత దూషణలు సైతం పదే పదే చేస్తుండడంతో ఈ రెండు పార్టీలు ఏకం కావాల్సి వచ్చిందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఏపీలో ఏకమైన తెలంగాణలో పరిణామాలు భిన్నంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతోంది తెలుగుదేశం. కూకట్పల్లిలో బండి రమేష్కు పసుపు దళాలు మద్దతు తెలుపుతున్నట్లు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. ఈ దశలో కూకట్పల్లి ఫలితాలు ఎలా ఉండనున్నాయో అన్నది సర్వత్రా ఆసక్తిగా మారింది. తెలంగాణలో ఆంధ్ర సెటిలర్స్ అత్యధిక సంఖ్యలో నమోదై ఉన్న నియోజకవర్గాల్లో కూకట్పల్లి ఒకటి. మరో రకంగా చెప్పాలంటే ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపు ఓటములు డిసైడ్ చేసేది సెటిలర్ల ఓట్లే అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఇక్కడ కాపు, మైనార్టీల ఓట్లు భారీ సంఖ్యలో ఉన్న నేపథ్యంలో సహజంగా వారు మొగ్గు చూపిన అభ్యర్థికే విజయం దక్కే అవకాశం ఉంది. కూకట్పల్లిలో ఎవరు గెలుస్తారో చెప్పలేం. ఎందుకంటే ఒక్కొక్క పార్టీ అభ్యర్థికి ఒక్కో పాజిటివ్ కోణం ఉంది. జనసేన అభ్యర్థి ముమారెడ్డి ప్రేమ్ కుమార్కి బీజేపీ అండ ఉంది. పవన్ కళ్యాణ్ అభిమానుల ఆదరణ ఉంది. అంతేకాదు అభ్యర్థి కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో కూకట్పల్లిలో అత్యధిక సంఖ్యలో ఉన్న కాపు ఓటర్ల మద్దతు లభించే అవకాశం మెండుగా ఉంది. అదేవిధంగా ఏపీలో పొత్తు ఉన్న తెలుగుదేశం మద్దతుదారులు కూడా ముమారెడ్డి ప్రేమ్ కుమార్కు సపోర్ట్ చేస్తే జనసేన అభ్యర్థి గెలుపు నల్లేరు మీద నడకే అంటున్నారు. అయితే టీడీపీ మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి బండి రమేష్కు సపోర్ట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. కానీ టీడీపీ మద్దతుదారుల్లో కమ్మ సామాజిక వర్గం బండి రమేష్కు సపోర్ట్ చేసినా కూకట్పల్లి టీడీపీలోని మిగతా సామాజిక వర్గాల వారు మాత్రం జనసేన అభ్యర్థి వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే ముమారెడ్డికి ప్లస్ అవుతుంది. అటు బండి రమేష్ కూడా తెలుగుదేశం ఓట్ల కోసం ఆరాట పడుతున్నారు. ఖచ్చితంగా తెలుగుదేశం ఓట్లతో గెలుపు తనకే దక్కుతుందన్న ధీమాతో ఉన్నారు. ఇంకోవైపు బీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు హ్యాట్రిక్ గెలుపు దక్కించుకోవడం కోసం నియోజకవర్గంలో గత కొన్నాళ్లుగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆయనకు వరుసగా 2 సార్లు గెలుపు అందించడంలో సెటిలర్స్ కీలక పాత్ర వహించారు. ఇలా ఎవరికి వారు గెలుపుపై ధీమాగా ఉన్నారు. ఇలాంటి తరుణంలో మొత్తానికి కూకట్పల్లి పోరు మాత్రం 2 తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.
ముగ్గురు అభ్యర్థుల్లో ఇప్పుడు జనసేన అభ్యర్థి గెలుపుపైనే రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఎందుకంటే జనసేన అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గెలవాలంటే తెలుగుదేశం సపోర్ట్ కీలకం. ఆయన గెలిచినా ఓడినా ఆ ప్రభావం ఏపీలో తీవ్రంగా పడుతుంది. టీడీపీ ముమ్మారెడ్డికి సపోర్ట్ చేసి ఆయన్ను గెలిపిస్తే ఏపీలో టీడీపీని జనసేన శ్రేణులు నమ్ముతాయి, పొత్తుకు వాల్యూ ఇస్తాయి. అలా కాకుండా తెలుగుదేశం శ్రేణులు కాంగ్రెస్ అభ్యర్థి బండి రమేష్కు సపోర్ట్ చేస్తే మాత్రం ఓట్లు చీలిపోయి మాధవరం కృష్ణారావుకు ప్లస్ అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. దాంతో అటు తాము కోరుకున్న కాంగ్రెస్ అభ్యర్థి ఓడడమే కాకుండా ఇటు ఏపీలో పొత్తులో ఉన్న మిత్రపక్షం జనసేన అభ్యర్థికి కూడా నష్టం కలుగుతుందని అంటున్నారు. అప్పుడు జనసేన టీడీపీని ఏపీలో కూడా అనుమానంగా చూసే పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు. అదే ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్కు టీడీపీ సపోర్ట్ చేసి గెలిపిస్తే మాత్రం ఏపీలో కూడా తెలుగుదేశం జనసేనల పొత్తు 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లి జగన్ సర్కారును గద్దెదించుతుందని అంటున్నారు. చూడాలి మరి మినీ ఏపీ వార్లో ఏం జరుగుతుందో అన్నది. కుకట్పల్లిలో ఎవరు గెలుపు సాధించాలన్నా టీడీపీయే కీలకం కానుందా? మరి ఎల్లో వారియర్స్ ఎవరి పక్షాన నిలవబోతున్నారు? హోరాహోరీగా సాగనున్న మినీ ఏపీ పోరులో జెండా ఎగరేసేది ఎవరు? ఈ ప్రశ్నలు అన్నిటికీ త్వరలోనే జవాబు రానుంది.